Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We praise God for this program, ఈ కార్యక్రమం కొరకు దేవునికి స్తోత్రములు for the చెల్లిస్తున్నాం. privilege we have of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించే ధన్యత ఇది. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. I am sure the Lord will bless the time we spend with His Word. దేవుని వాక్యములో మనం గడిపే సమయాన్ని ప్రభు మనకి ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. Today I would like to share some thoughts on the book of Daniel. ఈ దినమున దానియేలు గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం గమనించునై ఉన్నామండి. The book of Daniel is a very important book in the Bible. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. The book of Daniel in the Old Testament and the book of Revelation in the New Testament are two books that have special message for God's people who live at the end time of this world's history. ఈ యొక్క లోక చరిత్రలో అంత్య దినముల్లో జీవిస్తున్న దేవుని బిడలకు పాత నిబంధనలో దానియేలు గ్రంథము, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథమునందు కొన్ని ముఖ్య విషయాలు చెప్పబడి ఉన్నవండి. Daniel is a very important prophet. Even Jesus Christ mentioned his name when Christ was here on this earth. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దానియేలును గురించి కూడా ఆయన గుర్తింపు చూపిస్తున్నాడు. In God's providence, Daniel grew up under the influence of King Josiah when he had a great reform which began in 621 BC. క్రీస్తు పూర్వము 621వ సంవత్సరమున దానియేలు యెహోయాకీము యొక్క ఆధిపత్యములో ఆయన ఎదిగాడండి. At this time, Daniel was just an infant. ఆ సమయాన దానియేలు చిన్న వయసు కలవాడు. Daniel was 18 years old when he was taken captive to Babylon. దానియేలు బబులోనుకు చెరపట్టబడినప్పుడు 18 సంవత్సరముల వ్యక్తి. We would wonder, how could God allow a righteous person like Daniel to be taken captive to Babylon along with the unrighteous? మీరు అనుకోవచ్చు, అనీతిమంతులతో పాటు మరి ఇంత యథార్థపడినటువంటి దానియేలు ఎలాగా చెరపట్టబడతాడు అని. Though Daniel's captivity appeared to be a curse, it was actually a blessing in disguise. దానియేలు చెరపట్టబడటము అనేది ఒక శాపములాగా కనిపించినా గాని ఆ జనులకు అది ఆశీర్వాదకరమైన విషయముగా ఉన్నది. Daniel brought the knowledge of the true God to the greatest empire and to the king. ఆ యొక్క రాజునకు, ఆ సామ్రాజ్యమునకు దానియేలు దేవుని యొక్క జ్ఞానమును అక్కడ కనుపరిచాడండి. The book of Daniel was given while Daniel was captive in Babylon. దానియేలు బబులోన్లో ఇప్పుడు చెరపట్టబడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. Through the ministry of Daniel, Nebuchadnezzar the king was converted to the Lord. దానియేలు యొక్క వ్యక్తిత్వము చేత నెబుకద్నెజరు ఇప్పుడు దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నాడు. God used Daniel to lead his people out of captivity at the end of the 70 years. ఈ యొక్క 70 సంవత్సరముల యొక్క ముగింపులో దానియేలు యొక్క ఆధిపత్యము చేత జనులందరూ కూడా చెరలో నుంచి విడిపించబడుతూ ఉన్నారండి. Romans chapter 8 verse 28 certainly fulfilled in the life of Daniel. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము నిశ్చయముగా దానియేలు జీవితంలో నెరవేరిందండి. We read in Romans 8:28, and we know that all things work together for good to them that love God, to them who are called according to his purpose. రోమీయులు 8వ అధ్యాయము 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. In Daniel chapter 1, the battle lines are clearly drawn between the two sides in the great controversy between Christ and Satan. దానియేలు 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే క్రీస్తునకు సాతానునకు మధ్య గొప్ప పోరాటము జరుగుతున్నట్లు ఇక్కడ గమనించగలుగుతున్నాం. Two kings we see. ఇద్దరు రాజులను గమనిస్తున్నాం. Jehoiakim one side, యెహోయాకీము ఒక ప్రక్క, Nebuchadnezzar on the other side. మరొక ప్రక్క నెబుకద్నెజరు. Two gods. ఇద్దరు దేవుళ్ళు. The true living God Jehovah, నిజమైన జీవముగల దేవుడు యెహోవా, the false god Marduk.
ఆ అబద్ధ దైవము మర్దూకు. Two cities, 2 పట్టణములు, Babylon and Jerusalem. బబులోను, యెరూషలేము. Two temples, 2 మందిరములు, God's temple and Marduk temple. దేవుని మందిరము, మర్దూకు యొక్క మందిరము. Two people, 2 జనులు, God's people and Babylonians on one side. దేవుని యొక్క జనులు, బబులోనీయులు మరొక పక్క. By all appearances, Nebuchadnezzar and Babylon and Marduk temple, all these prevailed over Jerusalem. ఈ యొక్క దేవుని యొక్క జనులు, మరొక పక్క దేవుని మందిరము మరియు ఇతర దేవతలు వీరందరూ కూడా మరి యెరూషలేము ద్వారా ఇక్కడ జరుగుతున్నదండి. As we have seen, the central theme of Daniel is who is in control of world history. ఈ దానియేలు గ్రంథమునందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ లోక చరిత్ర అంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నది. The book of Daniel answers this question by making it unmistakably clear that Jehovah sits on the throne of this universe. ఈ దానియేలు గ్రంథంలో మనం చదివినట్లయితే యెహోవానే ఈ విశ్వమంతటిని ఏలుతూ ఉన్నాడు అన్నట్లు చెప్పబడుతుందండి. He sets up kings and removes kings. ఆయనే రాజులను స్థాపించటము, రాజులను వెళ్ళగొట్టటము. He gives wisdom to the wise. ఆయనే జ్ఞానులకు జ్ఞానమును కలుగు చేసే దేవుడు. He changes times and seasons. ఆయనే కాలములను సమయములను మార్చగలిగిన వాడు. It is the God of the Hebrews who guides history to its intended end in spite of all the obstacles that human kings put in the way. నరులు కలిగించినటువంటి ఆ యొక్క ఆటంకములను అన్నిటిని కూడా తీసివేయగలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. And Daniel chapter 1 makes it crystal clear that Nebuchadnezzar took Jerusalem only because the God of heaven gave it into his hand. దానియేలు 1వ అధ్యాయములో చక్కగా చెప్పబడుతున్నది. మరి ఆ యెరూషలేమును నెబుకద్నెజరు అక్కడ జయించగలిగి ఉన్నాడనంటే దేవుడే ఆయన చేతికి అప్పగిస్తున్నాడు. This theme reappears in each and every chapter of this book. ఈ యొక్క ప్రతి అధ్యాయములోనూ ఈ గ్రంథమందు చెప్పబడుతున్నదండి. In several ways, Nebuchadnezzar attempted to show that he was in control of historical events. ఇంకా అనేకమైన విధములుగా గమనిస్తే నెబుకద్నెజరు చరిత్రపూర్వకముగా అనేకమైన వాటి మీద ఆధిపత్యము చూపించినట్లు కనిపిస్తున్నది. In Daniel chapter 1 verse 4, we are told that the king had Daniel and his friends enrolled in the University of Babylon. దానియేలు 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క విద్యా ప్రవీణత సమస్తము వారి యందే ఉన్నట్లు కనిపిస్తుంది. It was his intention to brainwash this Daniel and his friends with Babylon's world view. బబులోను యొక్క దేశ విధానాన్ని బట్టి దానియేలును తన స్నేహితులను కూడా మయమరచాలి అనుకున్నారు. The Chaldeans, of whom we read in the book of Daniel, they were a priestly caste of astrologers. దానియేలు గ్రంథంలో మనం చూసేటువంటి ఈ యొక్క కల్దీయులు అందరూ కూడా మంత్రజ్ఞులుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. They felt that they could discern the future in the stars. వారు ఏమనుకున్నారంటే ఈ నక్షత్రముల యొక్క భవిష్యత్ కాలమును కూడా మేము చెప్పగలము అన్నట్లు అనుకుంటున్నారు. They were the official spokesmen for the religion of Babylon. వారే బబులోను యొక్క మతానుసారమైనటువంటి నాయకులుగా కనిపిస్తున్నారు. In Isaiah chapter 7 verse 13, we see the Babylonian methods of prediction described there. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 13వ వచనంలో కూడా బబులోనులో ఉన్నటువంటి ఆ మంత్రజ్ఞ యొక్క విషయాలు కూడా చెప్పబడుతున్నాయి. The king wanted to brainwash Daniel and his friends by having them study the Babylonian religion, Babylonian culture, Babylonian philosophy and language. బబులోను ఉన్నటువంటి వారి యొక్క నాగరికతను, వారి యొక్క సంస్థానముల గురించి, వారి యొక్క సిద్ధాంతముల గురించి మరి దానియేలు వారందరూ కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. It was the intention of the king to cause a total change in the thinking of these young men. ఈ యొక్క యవనస్తుల యొక్క తలంపులు పూర్తిగా మార్చబడాలన్నట్లు రాజు తలంచుతున్నాడండి. The great men of Babylon, they were willing to be benefited by the instruction that God gave through Daniel. బబులోను ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప జనులకు తగిన ఆలోచనలు దానియేలు ద్వారా దేవుడు ఇప్పుడు అనుగ్రహిస్తున్నాడు. Particularly to help the king out of his difficulty by the interpretation of his dream. ఆ రాజునకు వచ్చినటువంటి ఆ యొక్క దర్శనమును వివరించి చెప్పటము ద్వారా జరుగుతున్నది.
but they were interested, they were anxious to mix in their heathen religion with that of the Hebrews. కానీ ఇక్కడైతే వారు ఈ హెబ్రీయులను వారి యొక్క మతానుసారమైనటువంటి తలంపుల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. Had Daniel and his friends consented to such a compromise, they would, in the view of the Babylonians, they would have been great statesmen. ఇక్కడ మరి దానియేలు కానీ తన యొక్క స్నేహితులు కానీ ఆ యొక్క దేశపు విషయములతో పాటు వారు సర్దుకుపోవట్లేదులేండి. But these four Hebrew youth, they did not enter into any such compromise. ఈ నలుగురు యవనస్తులు కూడా అటువంటి సర్దుకుపోవటం దానికి ఒప్పుకోలేదు. They were true to God. వారు దేవుని యందు యథార్థపరులై ఉన్నారు. God upheld them and honored them. దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. Nebuchadnezzar attempted to persuade Daniel and his friends that his God was more powerful than their God. నెబుకద్నెజరు వారి యొక్క దేవుడే ఇతరుల దేవుళ్ళ కంటే గొప్పవాడు అన్నట్లు దానియేలును తన స్నేహితులను త్రోసిపుచ్చాలనుకున్నాడు. After all, he reasoned, had not his God given him the victory over Jerusalem? యెరూషలేము మీద మరి వారికి జయము లేకపోయినప్పటికీ కూడా The fact that these men, Daniel and his friends, worshippers of Jehovah, were captives in Babylon, దానియేలు తన స్నేహితులు యెహోవాని ఆరాధించేవారు అయినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ నెబుకద్నెజరులో వీరు బానిసలుగా ఉంటూ ఉన్నారు. that vessels of God's house had been placed in the temple of Babylonian gods. బబులోను యొక్క మందిరంలో వీరు ఉంచబడుతున్నారు. So the Babylonians cited all this as evidence that their religion, their customs were superior to the religion and customs of the Hebrews. హెబ్రీల యొక్క మతము కానీ వారి యొక్క ఆచారముల కంటే ఈ బబులోనీయుల యొక్క మతము వారి ఆచారమే చాలా ఉన్నతమైంది అన్నట్లు అనుకుంటున్నారండి. Nebuchadnezzar attempted to influence Daniel and his friends by appointing them a Babylonian diet. నెబుకద్నెజరు దానియేలు తన స్నేహితులకు వారి యొక్క ఆహారమునే ఇచ్చి వారిని బలపరచాలనుకుంటున్నాడు. By appointing a substitute diet, the king was attempting to change God's original plan for man's diet. ఈ రాజు తన యొక్క ఆహారము ఇచ్చుట చేత దేవుడు నిజముగా ఏం ఆహారమును వారికి ఇచ్చారో దాన్ని మార్చాలని అనుకుంటూ ఉన్నాడు. Man's original diet was appointed by God. మనుషుని యొక్క నిజమైన ఆహారం అనేది దేవుని చేత నియమించబడింది. Original diet God appointed consisted of water to drink and fruits to eat. నిజమైన ఆహారము ఏంటి? దేవుడు త్రాగుటకు నీటిని, తినుటకు పండ్లను ఇచ్చాడు. It was a vegetarian diet. అది శాకాహారమైనటువంటి భోజనం. The expression in Genesis you read, to you it shall be for food. ఆది కాండములో మనం చూసినట్టయితే ఇవే మీకు ఆహారముగా ఉంటాయి అని చెప్పబడుతుంది. That is the same words we find in Daniel chapter 1 verse 5. అదే మాటలే దానియేలు 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా చెప్పబడుతుంది. When the king appointed for them their food. రాజు తాను తిను ఆహారమును ఇక్కడ నియమిస్తున్నాడు. He was providing a diet different than that which God had originally appointed for man. దేవుడు నరుని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆహారమునకు ఇది పూర్తిగా విరుద్ధమైన ఆహారం. The king was trying to lead people away from God's plan. దేవుని యొక్క ప్రణాళిక నుంచి పూర్తిగా వీరిని దిశ మార్చేయాలని రాజు You అనుకుంటున్నాడు. will find many problems with this Babylon's food. ఈ యొక్క బబులోనీయుల యొక్క ఆహారంలో చాలా సమస్యల్ని కనుగొంటున్నాం. First, the meats were not prepared according to the specifications of the dietary laws given by God. దేవుని చేత భుజించుటకు ఇవ్వబడినటువంటి నియమాలలో ఏవి కూడా బబులోను వారి యొక్క ఆహారంలో లేవండి. It was customary for Gentiles to eat the blood and fat of animals. జంతువుల యొక్క క్రొవ్వును కానీ ఆ యొక్క రక్తమును కానీ తినటం అనేది అన్యులకు అది సహజమైన విషయమే. This was forbidden by God. అది దేవుని చేత త్రోసిపుచ్చబడింది. Second, రెండవదిగా some of the meats were unclean. కొన్ని యొక్క మాంసాహారములు అశుభ్రముగా కనిపిస్తున్నాయి. The Gentile nations ate swine's flesh and also mice. అన్య జనులందరూ కూడా మరి
పంది మాంసమును భుజించేవారుగా వారు ఉంటూ ఉన్నారు. We read in Isaiah chapter 66, verse 17. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 17వ వచనంలో చదివినట్లయితే, They that sanctify themselves and purify themselves in the gardens behind one tree in the midst, eating swine's flesh and the abomination, and the mouse shall be consumed together, saith the Lord. తోటలోనికి వెలవల్లని మధ్య నిలుచున్న ఒకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. So among the food placed before the king were swine's flesh and other meats which were declared unclean by the law of Moses. మోషే యొక్క నియమ ప్రకారము మరి అపవిత్రము అని చెప్పబడినటువంటి ఈ యొక్క మాంసాహారములే ఆ రాజు ఎదుట ఉంచబడుతూ ఉన్నాయి. Here Daniel was brought to a severe test. ఇక్కడ దానియేలుకు భయంకరమైన ఒక పరీక్ష వస్తుందండి. Should he obey the teachings of his fathers concerning meats and drinks? వారి యొక్క తండ్రి నియమించినటువంటి ఆ యొక్క నియమాలని ఇప్పుడు పాటించాలా? Or should he offend the king and probably lose not only his position but his life? మరి ఇప్పుడు దానియేలు రాజు చెప్పిన మాటను విని తన స్థానమును తన జీవితమును కోల్పోవాలా? Or should he disregard the commandment of the Lord and retain favor of the king, thus securing great intellectual advantages and most flattering worldly prospects? లేకపోతే మరి రాజు యొక్క మాటకు లోబడిపోయి ఈ లోకానుసారమైనటువంటి నశించిపోయే విషయాలకి తను అప్పగించుకోవాలా? Daniel did not hesitate. దానియేలు కొద్దిగా కూడా నిర్లక్ష్యము చేయలేదండి. He decided to stand firm in his integrity. దానియేలు తన యొక్క యథార్థతలో స్థిరముగా నిలబెట్టుకు నిర్ణయించుకున్నాడు. Let the result be what it might. అది దాని ఫలితం ఎలాగున్నా కానీ పర్వాలేదు. We read in Daniel chapter 1 verse 8, he purposed in his heart that he would not defile himself with a portion of the king's meat, nor with the wine which he drank. దానియేలు 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకులాధిపతిని వేడుకొనగా. God's requirements should be sacredly obeyed. దేవుని యొక్క విషయములన్నీ కూడా పవిత్రముగా పాటించదగినవి. A third reason why Daniel didn't eat that food, దానియేలు ఎందుకొరకు ఆహారము తినలేదనే మూడవ కారణము, a portion of the meat had been offered to idols. ఆ యొక్క భోజనంలో ఉన్నటువంటి కొంత భాగము విగ్రహములకు సమర్పిస్తూ ఉంటారు. The king always asked a blessing before his meals and addressed his idols as gods. ఆ రాజు తన భోజనమును ఆశీర్వదించమని ఆ విగ్రహముల ఎదుట విగ్రహములను కోరుతూ ఉంటాడండి. He set apart a portion of his food to be presented to the idol gods whom he worshipped, and also a portion of that wine. తాను తినే ఆహారము కానీ తను త్రాగేటువంటి ఆ యొక్క పానము కానీ వాటన్ని కూడా విగ్రహములకు కూడా కొంత భాగాన్ని చెల్లిస్తూ ఉంటారు. This act, according to their religious instruction, consecrated the whole food to the heathen god. వారు తినేటువంటి ఈ యొక్క ఆహారపు పద్ధతి అంతా కూడా అన్య దేవతకు సమర్పించినటువంటి విషయాలు. To sit at the table where such idolatry was practiced, Daniel and his three brethren, they found it would be a dishonor to the God of heaven. ఈ విధముగా విగ్రహములకు సమర్పించిన వాటిని భుజించటము అనేది దానియేలు తన స్నేహితులు ఆరాధించే దేవుని అవమానపరిచినట్టుగా తలుస్తూ ఉన్నారు. So these four young men decided that they could not sit at the king's table to eat of the food placed there. కావున దానియేలు తన స్నేహితులు వీరి నలుగురు కూడా రాజు ఏర్పాటు చేసినటువంటి ఆ భోజనం భుజించుటకు వారు అనుమతించలేదండి. Or to partake of the wine, లేకుంటే ఆ యొక్క పానీయమును పానం చేయటం కూడా వారు ఒప్పుకొనలేదు. all of which had been dedicated to an idol god. అవన్నీ కూడా ఆ విగ్రహముల దేవతలకు సమర్పించినవి. This would indeed identify them with heathenism. ఇవన్నీ కూడా మరి అన్య దేవతలను ఆరాధించే విధానం అయిపోతుంది. This would dishonor the principles of their national religion and their God. వారి దేశపు యొక్క పద్ధతులు కానీ
వారి దేవుణ్ణి కూడా ఇక్కడ అవమదించినట్లు అయిపోతుంది. So, to Daniel and his companions, at the very outset of their career, there came a decisive test. కావున ఇప్పుడు దానియేలునకు తన స్నేహితులకు కూడా ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష అనేది వస్తున్నది. The direction that their food should be supplied from the royal table was an expression both of the king's favor and of his desire for their welfare. ఇప్పుడు రాజు యొక్క అనుమతిని బట్టి వీరి యొక్క మేలు కొరకు రాజభోజనం అనేది ఇక్కడ ఇవ్వబడుతున్నది. In partaking of the king's food, this youth would be regarded as uniting in his homage to false gods. రాజు యొక్క భోజనమును వీరు భుజించుట చేత అన్య దేవతలతో పాటు వీరు కూడా కలిసిన వారైపోతూ ఉన్నారు. In such homage, loyalty to Jehovah forbade them to participate. ఈ విధంగా చేసినట్లయితే యెహోవా యందు వీరు కలిగినటువంటి ఆ నమ్మకమును ఆ యొక్క నిరీక్షణను వీరు కోల్పోతున్నారు. They did not want to surrender to the draining effect of luxury and weakening effect of physical, mental and spiritual development. కానీ వీరైతే ఆ విధమైనటువంటి ఒక ఎదుగుదలను శరీరానుసారముగా కానీ మనస్ఫూర్తిగా కానీ ఏ విధంగా కూడా వీరు ఒప్పుకోవట్లేదండి. Another reason why Daniel and his friends did not partake of that food, ఇంకో కారణము ఎందుకొరకు దానియేలు తన స్నేహితులు ఈ యొక్క భోజనమును భుజించలేదనంటే on the table were most likely found food that God had forbidden his people to indulge in. ఇక్కడ మరి దేవుడు పూర్తిగా త్రోసిపుచ్చినటువంటి ఆ ఆహారమే వీరి బలలో ఉంచబడుతున్నది. We read in Proverbs chapter 3 verse 1, సామెతలు 3వ అధ్యాయము 1వ వచనంలో చదివినట్లయితే, My son, forget not my law, but let thine heart keep my commandments. కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. For length of days and long life and peace shall they add to thee. ఇక్కడ దీర్ఘాయుస్సు మరి వారి జీవితములతో చేర్చబడుతూ ఉన్నది. A faithful servant of God has written like this, ఒక గొప్ప దైవజనులు ఇలాగ రాశారండి. anything that lessens physical strength, enfeebles the mind and makes it less capable of discriminating between right and wrong. శరీర ప్రకారముగా మనము మరి మనల్ని బలపరుచుకుంటున్నాము అనే విషయాలు మానసికముగా కొన్నిసార్లు సరైనది ఏది తప్పైనది ఏది అని గమనించవలసినగా ఉంటూ ఉన్నాయి. We become less capable of choosing the good and have less strength of will to do that which we know to be right. మనము ఏది మంచి అని తెలుసుకుంటున్నామో కొన్ని సమయాల్లో వాటిని మనం నెరవేర్చలేకుండా కూడా పోతూ ఉన్నాం వీటి చేత. What if Daniel and his companions had made a compromise with these heathen officers? ఈ యొక్క అన్య అధికారులతో పాటు దానియేలు తన స్నేహితులు కానీ మరి సరే అని చెప్పుంటే ఏం జరుగుంటుంది? What if they had yielded to the pressure of the occasion by eating and drinking as was customary with the Babylonians? ఈ బబులోనీయులకు అనుకూలమైనటువంటి ఆ యొక్క భోజనమును భుజించుటకు ఆ యొక్క ద్రాక్షరసము త్రాగుటకు వీరు ఒప్పుకున్నట్లయితే ఏం జరుగుతుందండి? That single instance of departure from principle would have weakened their sense of right and wrong. ఈ యొక్క మరి చిన్న విషయము అనేది వీరి జీవితాల్లో ఏది తప్పు ఏది సరి అనే విషయాన్ని నిర్ణయించలేకుండా పోయి ఉంటారు. Indulgence of appetite would have involved the sacrifice of physical strength, clearness of mind and spiritual power. ఈ యొక్క ఆకలి యొక్క ఆ పరిస్థితి అనేది ఆత్మానుసారమైనటువంటి శక్తిని మన యొక్క నిరంతరమైన సరైన మనస్సును కూడా అది మార్చేస్తుంటుంది. One wrong step would probably have led to others. ఒక తప్పైనటువంటి అడుగు అనేది అనేకుల్ని దిశ మార్చేదిగా మారిపోతుందండి. Until their connection with heaven being lost. మరి వారు దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధమును కూడా కోల్పోయేలాగా అవుతుంది. They would have been swept away by temptation if they had not been careful. వారు కానీ జాగ్రత్తగా లేకపోతే ఆ శోధన చేత వారు పూర్తిగా నశించిపోయి ఉంటారు. So Daniel chose to be faithful to God. కానీ దానియేలు అయితే దేవుని యందు నమ్మకస్తుగా ఉండాలి అనేది ఎన్నుకున్నాడు. The word of God says he purposed in his heart. దేవుని వాక్యం చెప్తుంది తన హృదయమునందు తాను నిశ్చయించుకొనెను. That means he made up his mind.
తన మనస్సుని ఆ విధంగా నిర్ణయించుకున్నాడు. It was a decision of the will which led to right action. తన యొక్క చిత్తము అనేది, తన ఇష్టము అనేది సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడింది. You will notice there were other Hebrews present in Nebuchadnezzar's court. నెబుకద్నెజరు యొక్క ఆ ప్రాకారములో ఇంకా ఇతర హెబ్రీయులు కూడా ఉన్నారు. Not only these four young men, ఈ నలుగురు యవనస్తుల మటుకే కాదండి, thousands were brought. వేల మంది అక్కడికి తీసుకుని రాబడ్డారు. But only Daniel and his friends chose to be faithful to principle. కానీ దానియేలు తన స్నేహితులు మటుకే ఇక్కడ ఈ యొక్క నియమాన్ని పాటించాలి అని అనుకున్నారు. And in the rest of the book of Daniel, God used only these four Hebrews to bring honor and glory to his name. దానియేలు గ్రంథమునందు మరి మిగిలిన అధ్యాయాలన్నీ చదువుతూ ఉంటే దేవుని నామ మహిమార్థముగా ఈ నలుగురు మాత్రమే ఉపయోగించబడ్డారు. When we are faithful to God, he will use us in a powerful way in his service and for his glory. మనము దేవుని యందు నమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుడు తన నామ మహిమార్థము కొరకు మనను శక్తిమంతులుగా ఉపయోగించుకుంటూ Another ఉంటాడు. thing the king did was he changed the names of this Hebrew youth. ఈ రాజు చేసిన మరొక విషయం ఏంటంటే ఈ హెబ్రీ యవనస్తుల యొక్క పేర్లను కూడా మార్చేశాడు. This indicates that it was his intention to change their characters. అంటే వీరి యొక్క స్వభావాలను కూడా మార్చేయాలని అనుకున్నాడు తాను. In the Bible, the giving of names is a sign of authority. పరిశుద్ధ గ్రంథములో నామకరణము చేయుట అంటే అది ఒక అధికారముతో కూడిన ఒక కార్యం. The expression gave names is used exclusively when God gives names. దేవుడే ఈ యొక్క పేరును ఇస్తున్నాడు కాబట్టి ప్రత్యేకముగా ఈ నామకరణం అనేది చేయబడుతున్నాయి. Only God has the right to change a name because only God can change the character. దేవుడు మాత్రమే మన స్వభావమును మార్చగలిగిన వాడు కాబట్టి దేవుడు మాత్రమే ఇక్కడ పేర్లను మార్చగలుగుతున్నాడు. You are no more Abraham, you are Abraham. నీవికను అబ్రాము అని పిలువబడవు, నీవు అబ్రాహాము అని You are పిలువబడతావు. no more Jacob, you are Israel. నువ్వు ఇకను యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. You are no more Saul, you are Paul. నువ్వు ఇకను సౌలు కాదు, నువ్వు పౌలు. A change of name represents a change in the person's character. పేరు మార్చటము అనంటే ఆ వ్యక్తిలో స్వభావము మార్చబడుతుందని అర్థం. The names of Daniel and his companions were changed to names representing Chaldean false gods. కల్దీయుల యొక్క ఈ యొక్క అబద్ధ దేవుళ్ళను కనుపరిచేలాగా దానియేలు తన స్నేహితులకి పేర్లు ఇక్కడ మార్చబడుతున్నాయండి. Great significance was attached to the names given by Hebrew parents to their children. హెబ్రీ తల్లిదండ్రులు వారి పిల్లలకు చాలా ప్రత్యేకమైనటువంటి నామకరణాలు చేస్తున్నారు. Often names stood for the kind of character that the parent desired to see developed in the child. ఆ బిడ్డలలో ఆ యొక్క స్వభావములో ఎదుగుదలను కూడా ఈ మంచి పేర్లు పెట్టిన తల్లిదండ్రులు చూడగలుగుతున్నారు. So the prince in whose charge Daniel and his friends were placed, that he gave unto Daniel the name of Belshazzar. ఇక్కడ మరి దానియేలు మీదకి పెట్టినటువంటి ఆ యొక్క అధికారులు దానియేలుకు బెల్తెషాజరు అని పేరు పెడుతున్నారు. And to Hananiah he gave the name Shadrach. హనన్యాకు షద్రకు అని పేరు To పెడుతున్నారు. Mishael he gave the name Meshach. మిషాయిల్నకు మేషాకు అని పేరు పెడుతున్నారు. And to Azariah he gave the name Abednego. అజరయాకు అబెద్నెగో అని పేరు పెడుతున్నారు. The king, he did not compel these Hebrew young people to renounce their faith in favor of idolatry. ఇక్కడ రాజు మరి ఈ యవనస్తుల యొక్క విశ్వాసమును మార్చేయాలి అని కాదు కానీ But he hoped to bring this change gradually ఈ యొక్క మార్పును మెల్లమెల్లగా తీసుకురావచ్చు అని అనుకుంటున్నాడు. by giving these names significant of idolatry, ఈ విగ్రహాలకు తగినటువంటి పేర్లు వీరికి నామకరణం చేయట చేత by bringing them daily into close association with the heathen customs, ఈ యొక్క అన్య ఆచారాలతోటి వీరిని దగ్గరికి తీసుకురావడం చేత under the influence of the tempting rites of the heathen worship, అన్య దేవతలను ఆరాధించడానికి కూడా వీరిని ప్రేరేపించడం చేత the king hoped to induce to renounce the religion of their nation and to unite with the worship of the Babylonians. ఆ యవనస్తుల యొక్క దేశపు అలవాట్లు కానీ వారు దేవుని ఆరాధించే విధానమును పూర్తిగా బబులోను వారికి సంబంధించినట్లు మార్చేయచ్చు అనుకుంటున్నాడు. As I mentioned anciently, the name of a child stood for his character.
నేను ప్రారంభంలో చెప్పినట్లు ఒక బిడ్డకి పేరు పెడుతున్నారంటే వారి స్వభావమును కనుపరిచేదిగా ఉంటుంది. So the names given to these children were characteristic of what it was expected they would become. ఈ యొక్క పిల్లలకి పేర్లు పెడుతున్నారనంటే మరి వారు ఎలాగా మారగలుగుతారు అనే దాన్ని ఎదురు చూస్తూ పెడతారండి. They were young in years. వారు యవనస్తులుగా ఉంటున్నారు. This change in their names, it was believed, would make an impression on their minds. ఈ యొక్క పేరు మార్చటము చేత వారి మనస్సుల్లో ఉన్న తలంపులు కూడా మారుతాయి అనుకుంటున్నారు. In a little while, it was hoped their former religion would be forgotten. ఇంకా ఏమనుకుంటున్నారంటే వారి యొక్క గతకాలపు మతమును కూడా మర్చిపోతారు అనుకుంటున్నారు. In Hebrew, the word El means God. హెబ్రీలో ఎల్ అనంటే దేవుడు అని అర్థం. The word Yah stands for Yahweh. యా అనంటే యెహోవా అనేది కనపరుస్తుంది. So when we find a name like Elijah, ఇక్కడ ఎలైజా అనేది చూసినట్టయితే it means my God is Yahweh. అంటే నా దేవుడు యెహోవా అని అర్థం. The name Daniel means God is my judge. ఇక్కడ దానియేలు అనంటే దేవుడే నాకు న్యాయమూర్తి అని అర్థం. So this name was changed to Belshazzar, ఇతని యొక్క పేరుని బెల్తెషాజర్ అని which మారుస్తున్నారు. means may Bel protect. అంటే బెల్ అనంటే కాపాడటము. The name Hananiah means the grace of Yahweh. హననియా అనంటే యెహోవా యొక్క కృప అని అర్థం. This name was changed to Shadrach, which means the command of Aku. ఇక్కడ శద్రకు అని ఇతని పేరు మార్చబడుతుంది. అంటే అక్కు అనే దేవత యొక్క ఆజ్ఞ అని అర్థం. The name Mishael means who is what God is. మిషాయేలు అనంటే దేవుడు ఎటువంటి వాడు అని కనపరుస్తుంది. This name was changed to Meshach, which means who is what Aku is. ఇతని యొక్క పేరు మేషాకు అని మార్చబడుతుంది. అనంటే ఈ అక్కు అనేది ఎవరు అని. So it is obvious that the king changed the names of the Hebrew youth to honor his gods in place of the God of heaven. పరలోకపు దేవుని యొక్క స్థానములో ఉన్నటువంటి వారి పేర్లు మార్చటం ద్వారా ఆ రాజు తమ దేవతల యొక్క పేర్లని ఘనపరుచుకుంటూ ఉన్నాడు. In Daniel chapter 4 verses 8 and 9 you will find very clearly that it reveals that Daniel was given a name in honor of the Babylonian god Bel. దానియేలు 4వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో చూసినట్లయితే మరి బబులోను వారి యొక్క దేవతను కనుపరిచే విధముగానే దానియేలుకి ఇక్కడ పేరు మార్చబడుతున్నది. But God did not change his name. కానీ దేవుడు తన యొక్క పేరుని మార్చలేదండి. We see Daniel did not change his name. దానియేలు కూడా తన పేరుని మార్చుకోలేదు. Every time you read in the Bible, Daniel called him Daniel only. దానియేలు పేరు ఈ గ్రంథంలో అన్ని చోట్ల దానియేలునే చెప్పబడుతుంది. You read Daniel chapter 7 verse 28. దానియేలు 7వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే This is the end of the account. As for me, Daniel, my thoughts greatly troubled me. దానియేలును నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడినైతిని, అందుచేత నా ముఖము వికారమాయను, అయితే ఆ సంగతి నా మనస్సులో ఉంచుకుని. Daniel calls himself Daniel, not Belshazzar. దానియేలు తన్ను దానియేలని చెప్తున్నా కానీ బెల్తెషాజర్ అని చెప్పలేదు. As for me, Daniel, he says. ఆయన అంటున్నాడు నా పేరైతే దానియేలే. In Daniel chapter 8 verse 1, దానియేలు 8వ అధ్యాయం 1వ వచనంలో in the 3rd year of the reign of King Belshazzar, a vision appeared to me, Daniel. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరొక దర్శనము కలిగెను. Daniel chapter 10 verse 7. దానియేలు 10వ అధ్యాయము 7వ వచనము. And I, Daniel, alone saw the vision. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా అంటున్నాడు. Daniel calls himself Daniel. దానియేలు తన్ను దానియేలనే చెప్తున్నాడండి. God never called Daniel by his Babylonian name. దేవుడు ఎప్పుడు కూడా దానియేలుని బబులోను వారి యొక్క పేరుతో పిలువలేదు. So though Daniel and his friends studied in the school of Babylon, they did not allow themselves to be brainwashed. దానియేలు తన స్నేహితులు బబులోనులో ఉన్నటువంటి ఆ విద్యను వారు వహించినప్పటికీ కూడా వారి మనస్సుల్లో వాటిని వీరు అంగీకరించలేదండి. They did not employ the Babylonian methods of prediction.
బబులోను వారి యొక్క విధానములను ఈ దానియేలు తన స్నేహితులు వారు పాటించలేదు. They always sought the Lord in prayer. వారెప్పుడు కూడా ప్రార్థనలో దేవునితో ఐక్యత కలిగి ఉంటున్నారు. So they refused to eat the food of Babylon. కావున బబులోను వారి యొక్క ఆహారం భుజించడానికి They త్రోసివేశారు. asked for water and pulse. వారు మరి శాకధాన్యాదుల్ని అడిగారు. According to the World Book Dictionary, pulse, the seeds of a group of plants. మరి కొన్ని డిక్షనరీలో చూసినట్టయితే ఈ యొక్క ధాన్యాదులు అనేవి ఈ పండ్ల యొక్క విత్తనాలు అని చెప్తున్నారు. Like peas, beans, lentils used as food. ఈ యొక్క బీన్స్ కానీ కొన్ని విత్తనపు ఆహారములు. Daniel's clearness of mind, his firmness of purpose, his strength of intellect in acquiring knowledge, they were all a result in a great degree of the plainness of his diet. దానియేలు తాను తీసుకున్నటువంటి ఆ మంచి శాకాహారపు ఆ ఆహారం నిమిత్తమే తన మనస్సులో ఉన్నటువంటి స్థిరత్వము కానీ, తన శరీరంలో ఉన్నటువంటి శక్తి కానీ, తన యొక్క జ్ఞానము మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత కానీ అన్నీ కనిపించినట్టు కనిపిస్తున్నాయి. Daniel and his friends, they excelled physically, mentally and spiritually. దానియేలు తన స్నేహితులు అందరూ కూడా మరి శరీరానుసారముగాను మానసికముగాను ఆత్మీయంగా బాగా ఎదిగినట్లు కనిపిస్తుందండి. So Daniel's secret of victory, దానియేలు యొక్క జయము యొక్క ఉన్న రహస్యము fervent and constant prayer. ఎడతెగక నిరంతరము ప్రార్థిస్తున్న విషయమే. He was an enthusiastic student of scripture. లేఖనములను మరి ఎప్పుడు ఆసక్తితో ధ్యానిస్తూ ఉండే వ్యక్తి. He stood as a faithful witness for God. దేవుని కొరకు నమ్మకమైనటువంటి ఒక సాక్షిగా నిలబడ్డాడు. He was temperate in all things. అన్ని విషయాల్లో కూడా తనకు శోధన కలిగింది. He stood for the principle. కానీ తానైతే ఆ విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. So how did he become fitted for a position of so great trust and honor? ఇంత గొప్ప నమ్మకమునకు ఘనతకు తాను ఎలాగ పాత్రుడయ్యాడండి? It was his faithfulness in the little things that gave expression to his whole life. తన జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న వాటిలో కూడా తాను అంత నమ్మకస్తుడుగా ఉండటము చేతనే He honored God in the smallest duties, తనకివ్వబడినటువంటి చిన్న విషయాల్లో దేవుని ఘనపరిచాడు. and the Lord cooperated with him. దేవుడు తనతో పాటు To సహకరించాడు. Daniel and his companions, God gave special knowledge. దానియేలుకు తన స్నేహితులకు దేవుడు విశేషమైన జ్ఞానమునిచ్చాడు. In Daniel chapter 1 verse 17 we read, దానియేలు 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all visions and dreams. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. Here is something that we learn. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. The experiences of Daniel and his friends illustrate, they prefigure the experience of God's people at the end time. అంత్య దినముల్లో దేవుని యొక్క బిడ్డలు ఎటువంటి అనుభవమును కలిగి ఉంటారు అనే దాటిని ఇక్కడ దానియేలు తన స్నేహితులు అనుభవించి చెబుతున్నారండి. Daniel had no blemish, no fault. దానియేలు ఎటువంటి లోపము కూడా లేదు. The same will be true of the end time generation. అదే విధముగానే ఈ అంత్యదినములో ఉండే వారి యొద్ద కూడా ఉంటుంది. Daniel was filled with the Holy Spirit. దానియేలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. This will be the experience of God's people. ఇది దేవుని బిడ్డల యొక్క అనుభవంగా కూడా ఉంటుంది. A servant of God, in writing about Daniel and his friends, she says like this. ఒక దైవజనురాలు దానియేలు గురించి తన స్నేహితుల గురించి ఇలాగ చెబుతూ ఉన్నారండి. A close sympathy exists between the physical and the moral nature. శరీర ప్రకారముగా కానీ మరి ఈ యొక్క లోకానుసారమైనటువంటి విషయంలో కానీ ఒక దయ అనేది ఇక్కడ కలుగుతున్నది. The standard of virtue is elevated or degraded by the physical habits. శరీర ప్రకారమైనటువంటి ఈ యొక్క అలవాట్ల చేతనే మన యొక్క స్థానము అనేది కూడా ఇక్కడ కనపరచబడుతుంది.
Even good food, excessive eating of the best of food will produce a gloomy condition of the moral feelings. ఎక్కువ మరి మంచి ఆహారము అనే వాటిని మనం ఎక్కువ తీసుకున్నా కానీ మన యొక్క తలంపుల్లో మార్పుల్ని కలిగిస్తుంది. If the food is not the most healthful, the effects will still be more injurious. మనం తీసుకునే ఆహారము కానీ అది ఆరోగ్యపరమైనదిగా లేకపోయినట్లయితే దాని ప్రభావితము అనేది మనలో బాధను కలిగిస్తుంది. Any habit which does not promote healthful action in the human system degrades the higher and nobler faculties. ఏ ఒక్క విషయమైనా కానీ మానవుని యొక్క అలవాట్లలో అది ఆరోగ్యకరమైనదిగా లేకపోయినట్లయితే అది మనలో బాధను మన యొక్క జీవితాన్ని తగ్గించేదిగా ఉంటుంటుందండి. So the indulgence of appetite strengthens the animal passions, animal propensities, giving them the upper hand over the mental and spiritual powers. కావున ఈ యొక్క ఆకలి అనేటువంటి ఈ యొక్క తాపత్రయము అనేది మానవ జీవితంలో గొప్ప మార్పుని కలిగించేదిగా ఉంటూ ఉన్నది. The king tested them after their training, 3 years training. ఆ 3 సంవత్సరముల తర్ఫీదు కాలమునకు పిమ్మట రాజు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. When the king tested these young men after 3 years of training, he found them 10 times better than the wise men of Babylon. బబులోనులో ఉన్నటువంటి జ్ఞానుల కంటే ఈ దానియేలు తన స్నేహితులు 10 రెట్లు మెరుగైన వారుగా ఉన్నట్లు రాజు ఇక్కడ గమనిస్తున్నాడండి. I was surprised when I read about the Babylonian wise men. బబులోనుటువంటి జ్ఞానుల గురించి చదివితే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. If you will only take time to consider how wise they were, వారు ఎంత జ్ఞానులు అనేది కానీ మనం గమనించాలని ప్రయత్నం చేస్తే you may get a little idea of what it would mean 10 times better than those wise men. ఆ జ్ఞానుల కంటే 10 రెట్లు గొప్పవారు అని అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. Those Babylonian wise men were not ordinary people. బబులో ఉన్నటువంటి ఆ జ్ఞానులు అనేవారు సామాన్య వారు కాదండి. They were great astrologers. వారు గొప్ప మంత్రజ్ఞులై ఉన్నారు. Heavens were mapped out and courses of the heavenly bodies traced to determine the bearing of the movements upon human destinies. మానవుల యొక్క ఈ ప్రవర్తన వీటన్ని కూడా గమనించడం కొరకు వారు ఆకాశంలోని నక్షత్రములను నిదానించి చూడగలిగిన వారై ఉంటున్నారు. They had known, Babylonian wise men, the year of 365 and 1/4 days. They had known that. 365 దినములు అనేది వారే వాటిని నిర్మించిన వారు. Though the common year was reckoned according to 12 months of 30 days each, 12 నెలలు మరి 30 దినములు అనే కూడా వారే నిర్ణయించింది. they had equated with the solar year by adjusting a month at the proper times. ఈ సోలార్ సంవత్సరమును బట్టి ఈ సమయాన్ని కూడా సరైన విధములో సర్ది చూపించిన వారు వారే. These Babylonian wise men, they had prepared tables, charts of stars and their movements. ఈ బబులోను యొక్క జ్ఞానులందరూ కూడా ఒక చిత్రమును వేసి అందులో ఈ నక్షత్రములను వీటన్ని కూడా వేస్తున్నారు. Eclipses of moon and sun. ఈ యొక్క సూర్యగ్రహంలో ఉన్నటువంటి ఆ చంద్రుడు సూర్యుడు వాటిని కూడా వ్రాస్తున్నారు. They had carefully prepared all this. వారందరూ చాలా జాగ్రత్తగా వీటిని ఏర్పాటు చేసిన వారండి. There were 2 great Babylonian astronomers. బబులోను యొక్క ఈ మంత్రజ్ఞులు 2 గొప్పవారు ఉన్నారు. One was named Nabu-Rimanus and another one was called Kidinu. ఒకతను నభు రిమానస్ అనే అతను, మరొకతను కిడిన్ను అనే అతను. They calculated the daily revolutions of the earth and they measured the length of the year 365 days, 6 hours, 15 minutes and 41 seconds. వాళ్ళందరూ కూడా మరి ఈ ఈ సంవత్సరం అంతటి యొక్క దినములను లెక్కించి వాటి యొక్క పొడవు ఎలాగంటే 365 రోజులు 6 గంటలు 15 నిమిషాలు 40 సెకండ్లు అని చెప్పారు.
The Babylonian wise men had calculated like that. బబులో ఉన్నటువంటి జ్ఞానులే వీటిని కనుగొన్నారండి. Compared to this modern findings, the difference is only 26 minutes 55 seconds. ఈ యొక్క ఆధునిక కాలపు ఈ సమయంతో పాటు వారు పోల్చి చూసినట్లయితే వ్యత్యాసం అనేది 26 నిమిషములు 55 సెకండ్లే ఉంటూ ఉన్నది. They were great men. వారు చాలా గొప్పవారు. They marked out constellations. వారు ఇందులో ఉన్నటువంటి ఈ మార్పులన్నింటినీ కూడా గుర్తించున్నారు. They gave names to the stars. వారు నక్షత్రములకు పేరునిచ్చున్నారు. So they divided the year into months, weeks and days. వారే వీటిని మరి సంవత్సరముగా నెలలుగా వారములుగా విభజించింది. They divided the year into months, weeks, days, hours, minutes and seconds. వారే వీటిని సంవత్సరములు మరి నెలలు దినములు గంటలు నిమిషాలు సెకండ్లు అని ఇలా మార్చారు. These Babylonian wise men, they measured hours of the day by sundial. సూర్య గడియారము ద్వారానే ఈ యొక్క దినములను కూడా గంటలుగా మార్చారండి. They measured the hours of night by water clock. ఈ నీటి గడియారము ద్వారా వారు రాత్రిని కూడా ఇలాగ నిర్ణయిస్తున్నారు. In their mathematics, they adopted the decimal notation, but they also used other system of notation. That is a system based on the number 60. ఈ యొక్క 60 అనే సంఖ్యను ప్రాధాన్యముగా ఉంచుకొని ఈ యొక్క లెక్కల్ని నియమించడం కానీ వాటిని విభజించడం కూడా చేస్తున్నారు. We have inherited this system from Babylonians. ఇది బబులోనీయుల వారి దగ్గర నుంచి ఈ యొక్క విధానాన్ని మనం నేర్చుకున్నాం. When we divide the hour and minute and into 60 parts, 60 seconds, 60 minutes, like that. ఈ యొక్క 60 నిమిషాలు అంటాం కానీ 60 సెకండ్లు అంటాము కానీ ఇవన్నీ కూడా వారి దగ్గర మనం నేర్చుకున్నవే. The Babylonians were the first to devise a regular system of weights and measures. ఈ యొక్క బరువులు చూడటము కానీ లేకపోతే కొలతలు కొలవటము కానీ ఇవన్నీ కూడా బబులోనియను వారి దగ్గర నుంచే మొదటగా ప్రారంభించబడింది. So the progress made by these early Babylonians in architecture, science, mechanic arts, they exercised a great influence upon the later nations. ఈ ఆర్కిటెక్చర్లో కానీ సైన్స్లో కానీ ఈ వీటిలన్నిటిలో కూడా గొప్ప మార్పును తీసుకొచ్చింది బబులోనియులండి. If Babylonian wise men were so great, Daniel and his friends 10 times we read that they were 10 times wiser. బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు గొప్పవారు అని అంటే వారికంటే 10 రెట్లు గొప్పవారు దానియేలు తన యొక్క స్నేహితులు. Friends, Daniel witnessed in the courts of the kings of Babylon and Medo-Persia, God's people will also stand in the courts of kings. దానియేలు తన స్నేహితులు బబులోన్లో రాజు సంస్థానములో వారు 10 రెట్లు గొప్పవారని చెప్పబడిందంటే మరి దేవుని బిడ్డలు దేవుని రాజ్యములో అలా కనిపించాలి. We read in Luke chapter 21 verse 12. లూకా 21వ అధ్యాయము 12వ వచనంలో చదివినట్లయితే, But before all these they shall lay their hands on you and persecute you, delivering you up to the synagogues and into prisons, being brought before kings and rulers for my name's sake. ఇవన్నీ జరగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామ నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. Daniel and his friends, they did not allow the circumstances that surrounded them to influence their decisions and behavior. దానియేలు గాని తన స్నేహితులు గాని ఏనాడు కూడా వారి ప్రవర్తన చేత వారు చెరపట్టబడేలాగా వారు అనుమతించలేదండి. They honored God in the smallest duties as well as in the larger responsibilities. వారికి ఇవ్వబడిన చిన్న పని అయినా కానీ గొప్ప పని అయినా కానీ దేవుణ్ణే వారు మహిమపరిచారు. A death decree was proclaimed against Daniel. We read in chapter 6. దానియేలు 6వ అధ్యాయములో మరి దానియేలుకు ఇక్కడ మరణం అనేది వారు కలిగించాలనుకుంటున్నారు. Daniel and his friends went through severe time of trouble. దానియేలు తన స్నేహితుడు భయంకరమైన శోధనకు ఇక్కడ గురయ్యారు. But they stood firm to the principle. కానీ వారైతే వారి విశ్వాసమును కోల్పోలేదు. For those 3 Hebrew young people, the furnace slew those who threw these 3 young men into the fire. ఈ యొక్క ముగ్గురు యోధ యవనస్తులను అగ్నిలో కూడా తీసి పారవేస్తున్నారు.
The lions ate those who prepared the plot against Daniel. దానియేలుకు విరోధముగా ఎవరైతే ఆ నిందను మోపారో వాడిని ఆ సింహములు తినేసిని. We have a wonderful spiritual lesson here. చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠము ఇక్కడ ఉన్నది. At the end, the weapons which were to slay God's people will be used to slay the ministers who plotted against them. మరి దేవుని బిడ్డలకి విరోధముగా ఎవరైతే ఇక్కడ ఆయుధమును లేపుతున్నారో ఆ ఆయుధములు ఆ లేపిన వారినే ఇక్కడ చంపివేస్తుంది అన్నట్టు చెప్పబడుతుంది. Daniel, he had the testimony of Jesus. దానియేలు యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును పొందినవాడు. He kept the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నవాడు. He was a faithful worshipper of the true God. నిజమైన దేవుని నిజముగా ఆరాధించిన వ్యక్తి. And he was a faithful witness. అతడు నిజమైన సాక్షిగా ఇక్కడ ఉంటున్నాడు. Friends, we are to follow the examples. మనము ఈ యొక్క ఉదాహరణను గమనించి చూడాలండి. I would like to express my gratitude to God. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించనయున్నాను. God's people are given these examples so that when we meet with trials and temptations, that we will honor God. దేవుని బిడ్డలు ఇటువంటి ఒక విషయాన్ని మనకు తెలియపరిచుండగా మనము కూడా శోధనలు ఎదుర్కొనేటప్పుడు మనము దేవుని గణపరిచే వారముగానే ఉండాలండి. And friends, this evening will be the last program in this series that we have had. మనము ప్రత్యక్షపరుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇది చివరి ఒక కార్యక్రమంగా ఉంటున్నది. This will be the last program. ఇది చివరి కార్యక్రమంగా ఉంటున్నదండి. And as we come to the close of this program today, my heart is filled with gratitude to each one of you who has been watching faithfully over the past years. ఈ యొక్క దినమున ఇది చివరి కార్యక్రమం ఉంటూ ఉన్నవన్న గత సంవత్సరములన్నిటిలో కూడా మీరు మాతో సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరచవలసిన వాడినై ఉన్నాను. Week after week you welcomed us in your homes. ప్రతి వారము మీరు మమ్మలను మీ ఇళ్ళలోకి ఆహ్వానించారు. And it has been a great privilege to share God's word with you. మీతో పాటు దేవుని వాక్యమును పంచుకోవటం అనేది కూడా మాకు గొప్ప ధన్యతగా ఉన్నది. I would like to express my sincere thanks to Layman Ministries. నేను ఇప్పుడు లేమెన్ పరిచర్య వారికి నా యొక్క హృదయంతరంగ కృతజ్ఞతలు This తెలియపరుస్తున్నాను. television program has been done by Layman Ministries. ఈ యొక్క టీవీ కార్యక్రమము లేమెన్ పరిచర్య వారి చేతనే కొనసాగించబడి I ఉన్నది. would like to express my sincere thanks for Layman Ministries' loving support and commitment in making this television ministry possible. ఈ యొక్క పరిచర్య కొనసాగుటకు సహాయపడినటువంటి లేమెన్ పరిచర్య వారికి నేను కృతజ్ఞతలు తెలియపరచబడిన వాళ్ళ. Without their burden for souls and dedication, this program would not have reached so many homes. ఆత్మలను గురించినటువంటి ఆ యొక్క భారము ఆ ప్రతిష్టత వారికి లేకపోతే ఈ కార్యక్రమం ఇలాగ జరిగి ఉండదండి. We are also deeply touched by those who out of love sent offerings to support this ministry. ఈ పరిచర్యను ఆదుకొనుట కొరకు పంపించినటువంటి ఆ యొక్క సహాయము కానుకల కొరకు వారికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. Though we never made an appeal, your kindness and generosity have been a great encouragement. మేము అడగనప్పటికీ కూడా మీ యొక్క దాతృత్వము చేత మీరు ఎంతో సహాయపడి ఉన్నారు. May God richly bless you for your sacrificial spirit. మీ యొక్క త్యాగ ఆత్మకు దేవుడు తగిన ఆశీర్వాదములను గొప్పగా దయచేస్తాడు. While this English Telugu program is coming to an end, ఈ యొక్క ఇంగ్లీషు తెలుగు కార్యక్రమం అనేది ఒక ముగింపునకు వస్తుంది. but the ministry continues. కానీ పరిచర్య కొనసాగుతుంది. From next week, వచ్చే వారం నుండి a new Telugu program will be presented by Dr. Sharath Babu. రానైన వారము నుండి ఒక క్రొత్త తెలుగు కార్యక్రమము డాక్టర్ శరత్ బాబు గారి చేత ప్రారంభించబడుతుంది. You will see on the screen the timing, little change in the times. ఈ యొక్క సమయంలో కొంత మార్పు దాన్ని కూడా మీరు స్క్రీన్లో చూడగలుగుతారండి. I encourage all our Telugu speaking viewers to continue watching and be spiritually strengthened. తెలుగులో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీరు ప్రేమతో వీటిని కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. At the same time, I am glad to share
that a new Tamil program will begin from next week. వచ్చే వారం నుండి నూతనమైనటువంటి తమిళ కార్యక్రమం కూడా ప్రారంభించనయున్నాం. And I'll be presenting messages in Tamil. నేను తమిళలో ప్రసంగాన్ని ప్రసంగించనయున్నాను. I warmly invite you and your friends to join us. అందులోకి మరి మీరు కానీ మీ స్నేహితులు కూడా మీరు పాల్గొనవచ్చు. Though this chapter is closing, ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో అయిపోయినప్పటికీ God's work goes forward. దేవుని యొక్క పరిచయం అనేది కొనసాగుతూనే ఉంటుంది. Let us continue to seek Him. మనము ఎడతెగక ఆయన్ను వెతుకుదాం. Let us continue to trust Him. మనము ఆయన యందు నిరీక్షణ కలిగి కొనసాగుదాం. Let us continue to walk in His truth. ఆయన యొక్క సత్యములో మనము కొనసాగుదాం. Thank you once again for your love, మీ ప్రేమ కొరకు మరొకసారి కృతజ్ఞతలు for your తెలియపరుస్తున్నాను. prayers, మీ ప్రార్థనల కొరకు కూడా, for your support. మీ యొక్క ఆదరణ కొరకు కూడా. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, మా ప్రేమ గల తండ్రి, we thank you for your faithfulness, for your goodness throughout the years of this ministry. ప్రభువా, ఈ పరిచర్యలో గత సంవత్సరములన్నిటిలో మీరు మా పట్ల కనుపరిచినటువంటి మీ కృప కొరకు, దయ కొరకు మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. We thank you for every viewer, for every home that is touched, for every heart that has been encouraged by your word. మీ వాక్యమే చేత ఉత్సాహపరచబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. We thank you for layman ministries. ప్రభువా, లేమెన్ పరిచర్య వారి కొరకు కూడా మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. We pray that you will continue to bless and guide layman ministries in the spreading of your message for this end time. ఈ అంత్యదినములో మీ పరిచర్య కొనసాగుట కొరకు లేమెన్ పరిచర్య వారిని కూడా మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. We also thank all those who have supported this ministry with their prayers and their offerings. ఈ యొక్క పరిచర్యనైనా ఎంతో మంది ప్రార్థనలతోనూ వారి యొక్క కానుకలతోనూ సహాయం పడి ఉండగా వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. Lord, you see their love. ప్రభువా, మీరు వారి యొక్క ప్రేమను కనుగొని ఉన్నారు. Bless them abundantly. వారిని ధారాళముగా ఆశీర్వదించండి. As this program comes to a close, ప్రభా, ఈ కార్యక్రమం ముగింపునకు వస్తుండగా we commit the future into your hands. భవిష్యత్ కాలమును మీ చేతులకు మేము అప్పగిస్తున్నాం. We pray for the upcoming Telugu program. రానైనటువంటి తెలుగు కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం. We pray that you will bless your servant, Dr. Sharath Babu, as he presents your word. మీ దాసులు డాక్టర్ శరత్ బాబు గారిని నాయన మీరు ఆశీర్వదించి మీ యొక్క పరిచర్యను కొనసాగించడానికి సహాయం చేయండి. May many lives be transformed. అనేకుల యొక్క జీవితాలు మార్చబడినవ్వండి నాయన. We also pray for the new Tamil program. నూతనమైన తమిళ కార్యక్రమం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. Let it be used for your glory. మీ నామ మహిమార్థముగా అది జరుగునివ్వండి. Prepare many hearts to accept the truth. అనేకమైనటువంటి వారు సత్యమును అంగీకరించినట్లు వారిని సిద్ధపరచండి. Many to draw closer to you. అనేక మంది మీకు దగ్గర వారుగా రానివ్వండి. Lord, we pray that you will be with every viewer. ప్రభువా, ప్రతి ఒక్క ప్రేక్షకునితో మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాం. And their families. వారి కుటుంబాలతో మీరు ఉండండి. Bless each one with your presence, your protection and your guidance. ప్రతి ఒక్కరితోనైనా మీరు తోడుగా ఉండి మీ కాపుదల దయచేసి మీ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. We give all glory, honor and praise to you. మీకే సకల స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. You will see on the screen the timing for the next program. ప్రియులారా, మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. తరువాతి కార్యక్రమం యొక్క సమయాన్ని మీరు స్క్రీన్లో చూడగలుగుతున్నారు. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.